ప్రియమైన సహోదరి సహోదరులకు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా దేవుడి దినం అందిస్తున్న వాక్యము ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయము 10వ వచనము. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపు వలె వాని కాపాడెను. మన దేవుని యొక్క ప్రేమ తెలుస్తుంది కదండి. దేవుడు ఆవరించి అనగా మనల్ని మన చుట్టూతో ఆయన హస్తాలను చాచి తల్లి తన బిడ్డల్ని ఎలా అయితే హృదయానికి హత్తుకుంటుందో ఆ విధంగా ఆయన ఆవరించి పరామర్శించి, అనగా మనం ఏ శ్రమలో ఉన్నాము, ఏ కష్టంలో ఉన్నాము, ఎలాంటి హృదయ వేదనలో ఉన్నామని పరామర్శించి తన కనుపాప వలె వానిని కాపాడెను. ఎవరినండి? మిమ్మల్ని నన్ను కూడా ఈ లోకం యొక్క శ్రమలలోంచి ఆయన మనల్ని కాపాడుతానని ఈ దినమున దేవుడు వాగ్దానం చేస్తున్నారండి. దేవుడు ఇస్తున్నటువంటి అష్యూరెన్స్ ని బట్టి ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, అరణ్యములు వంటి ప్రదేశాల్లో మా జీవితాల్లో మేము ఎదుర్కొంటున్న ఆ పరిస్థితుల్లో తండ్రి, ఎడార్లంటి అనేకమైన సమస్యల్లో మా హృదయం వేదనతో ఉండగా మీరు మమ్మల్ని పరామర్శించి మీ కనుపాపు వల్లే కాపాడుతానని నేను మాకు వాగ్దానం చేస్తున్నందుకు నేను మా ప్రతి ఒక్కరా మాకంటే మీకు ముందు తెలిసిన సెలవిచ్చిన దేవాది దేవ మీకు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ మరొక వారంలోకి మేము ప్రవేశించాం. ఈ సోమవారం నుంచి నేను మరొక సోమవారం వరకు కూడా మమ్మల్ని మా కుటుంబీకుల్ని కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.